హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్వాధ్యాయంలో భాగంగా మనం సాయి సచ్చరిత్రం ఈరోజు నుంచి మొదలు పెట్టుకోబోతున్నామండి. సో ఆ స్వాధ్యాయం బుక్ రీడింగ్ స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకొని తర్వాత సెక్షన్ కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. ఓకే, మరి చక్కగా అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే అండి, చక్కగా ఉన్న చోటని స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళని క్రాస్ చేసుకొని చక్కగా వెన్నుపూసని డారుగా ఉంచండి డియర్ మాస్టర్స్. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలేయండి. చక్కగా ఎంతో ప్రశాంతంగా ఉంది కదా? ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఈ కొన్ని క్షణాలు మనతో మనం ఉంటూ మనలోనికి మనం ప్రయాణిద్దాం. ఎరుకతో ఉందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస.
నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, చక్కగా ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు బాబా గారి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. ఓకేనా? అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, సాయి సచ్చరిత్ర, సాయి యొక్క లీలల ద్వారా ఎంతో ఆయన ఏం బోధించారు షిరిడీలో చక్కగా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. సాయి సచ్చరిత్రం మొట్టమొదటిగా దీన్ని ఎవరు రచించారంటే హేమాత్ పంత్ గారు రచించారు. సో మరి మనం ఒక్కొక్క అధ్యాయంలోకి చాప్టర్లోకి వెళ్ళే ముందుగా సాయి సచ్చరిత్ర యొక్క ఉపోద్ఘాతం చూసుకుందాం. ఓకే, ఉపోద్ఘాతం. మహారాష్ట్ర దేశములోని వారి అందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్య పారాయణము చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాదశ్రీ వల్లభస్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి యొక్కయు లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గంధకర్తయగు శ్రీ ఎల్.ఆర్. పాంగర్కర్ అభిప్రాయము ప్రకారము మీ రెండు అవతారములు 14-15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాకాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అకల్ కోట్కర్ మహారాజు గారు, తుట్టతుదకు అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయి బాబాయును. బాబా 1918 సంవత్సరములో మహాసమాధి చెందిరి. శ్రీ అకల్ కోట్కర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయి బాబాయని కొందరు భక్తుల నమ్మకము. 5వ అధ్యాయములో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి. పైన వివరించిన 2 అవతారాల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రయను గ్రంథమందు 53వ అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించెను, అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దబోల్కర్ అనువారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయములో శ్రీ సాయి సచ్చరిత్రయను గ్రంథమును వర్ణించియున్నారు. కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్రయని చెప్పవచ్చును. పై చరిత్రల గూర్చి ఈ దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురు చరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందబరచి ఉండుట చూడగలరు.
శ్రీ గురుచరిత్రము ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకొనుట బహు కష్టము. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వానిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరగబోయిన 100 ఏళ్లకు వ్రాయబడిను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఉంచుకొనెను. 1918వ సంవత్సరము సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రమును కొంచెముగా ప్రకటించెను. శ్రీ సాయి సచ్చరిత్రము ఈ విధముగా 1923 నుంచి 1929 వరకు శ్రీ సాయి లీలల్లో ధారావాహికముగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథరూపకముగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయి బాబా సశరీరులుగా ఉండగా దర్శించుకును భాగ్యము లభించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నా సాహెబ్ దబోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరణచే హేమాత్ పంత్ చే వ్రాయబడినట్లున్నది. కావున ఈ హేమాత్ పంత్ ఎవరిని పాఠకులు అడగవచ్చును. అన్నా సాహెబ్ దబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దబోల్కర్కు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భములోని బిరుదునతనికి నొసంగిరో అను విషయము 2వ అధ్యాయములో రచయిత చెప్పి ఉన్నారు. అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథ రచయితయగు దబోల్కర్ 1859వ సంవత్సరములో ఠానా జిల్లాలోని కౌల్వే మహిం నందు ఒక పేద అద్భాగౌడ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిరి. వారి తండ్రులు దైవ భక్తి కలవారు. దబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 55వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యనభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బాగుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోని బడిపంతులు ఉద్యోగములో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మమల్తాదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చలితను, బుద్ధి కుశలతను, సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాటియ్యను గ్రామ ఉద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి. పిమ్మట మమల్తాదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులయందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులయ్యిరి. ఆయా ఉద్యోగాలలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరములో ఠానా జిల్లాలోని షోహాపూర్లో మల్తాదారుగా నియమింపబడి 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంటీ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడి వారచట 1907 వరకు ఉద్యోగము చేసిరి. తరువాత ఆయన మూర్బాడ్ ఆనంద్ బోర్సదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యిరి. ఆ సంవత్సరమందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగెను.
1916వ సంవత్సరములో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యిరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరములో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉండరు. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమముగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చును. దీర్ఘాలోచన చెయ్యక ఏ విషయముల గూర్చి కానీ మనుష్యులను గూర్చి కానీ అభిప్రాయము చెప్పు అభ్యాసము కలవారు సాయిబాబానొక పిచ్చి ఫకీరనియు, వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్ఏ తర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శన అనంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంటతడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? దానికి తర్కట్ గారి మిత్రుడిట్టు జవాబిచ్చెను, నాకా విషయము తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతోనున్నట్లు నాకు అనుభవము లేదు కదా. అందులకు బాబా ఇట్లను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకొందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిది, మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవుల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంతసుడామనిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయము కూడా సరి అయినది కాదు. శ్రీ సాయి బాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవత్ అవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములనిచ్చెదను. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలలో ఇండోర్ హైకోర్టు జడ్జిగారగు ఎంబి రేఘే గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ రూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచుండేడివారు. వారి నస్వరమైన దేహము మాయమైపోయినది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వలె నిలచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశములోనున్న ఒక హైకోర్టు జడ్జి గారిట్టు రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడుగా భావించెదను. 1918వ సంవత్సరములో వారు సమాధి చెందకముందు నేనిట్లు భావించి తిని ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కన్నుల ముందు సంచరించుచుండెను. ఒకప్పుడది మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది, కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే.
శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబం వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒకానొకప్పుడు మా ముందర తలుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. బివి నరసింహ స్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జీజీ నార్కే ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామ్మగారగు శ్రీమన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించువారు. నేను కొత్తగా షిరిడీకి పోవునప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్రిక్తుడై ఉండెను. ఆ కారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుంటిరి. ఆయన పిచ్చివాడాయేమను సంశయము నా మనస్సులో మెదిలిను. మామూలుగానే హారతి పూర్తి ఆయను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయాగత భావమును గ్రహించుచున్నాడు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యమును దాచజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వమును గూర్చి అనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడువాని వలె మాట్లాడువారు. నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండేడివారు. వారు నాలోనున్న భగవంతుడు. వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒకానొకప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారము సర్వము నడిపించెదరని ఒకే నమ్మకము కలుగుచుండెను. రావ్ బహదూర్ M.W. ప్రధాన్ రాసిన షిరిడీ సాయిబాబాయను గ్రంథమును ఉపోద్ఘాతములో గౌరవనీయులను అమరావతి ప్రసిద్ధికెక్కిన వకీలును అకు దాదా సాహెబ్ కపట్టే ఇట్లు చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగము యందు మొదలు ఆలోచనన్నీయు తెలిసిన వారి వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలగచేయుచుండేడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను. దాస్గణ్ మహారాజు తమ స్తవనమంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్ యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాత్పంత శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించింది. కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని చెప్పి ఉన్నారు. షిరిడీ భక్తులందరూ, ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి ఈ సాయి అవతార పురుషుడని భావించెదము కాక, ఉపనిషత్ దృష్టులైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, చాందోగ, కట, శ్వేత, స్వతార ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వావయస్సు సముదాయకమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనమనియు అది అంతము నంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించేడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కణించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణములు శ్రీ సాయే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు.
ఉపోద్ఘాతం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇదండి ఈరోజు మొదటి రోజు స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా ఈరోజు సెక్షన్ ఇదండి, ఉపోద్ఘాతం. అసలు బాబా ఎవరు, ఏమేమి అనుకుంటున్నారు, ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. రేపటి నుంచి బాబా గారి లీలలు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి చూసుకుంటూ తెలుసుకుందాం. చక్కగా ఈ జ్ఞానాన్ని మనలో నింపుకోవటం కోసం చివరిగా ఒక్క నిమిషం పాటు ధ్యానం చేస్తూ సెక్షన్ క్లోజ్ చేద్దాం. తెలిసిన అందరికీ కూడా ఈ సాయి యొక్క జ్ఞానం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్న చోటనే చక్కగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ అంతర ప్రయాణం చేయండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సహజ స్థితికి వస్తే మీ రెండు చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. చక్కగా 5 4 3 2 1 0 చక్కగా ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేసుకోండి మాస్టర్స్, ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుసుకుందాం.